97వ సంవత్సరం నుండి ఆయన ఇదే పాటని ట్యూన్లు మార్చి పాడుతున్నాడు. ఒకసారి హిందోళంలో పాడతాడు, ఒకసారి శంకరాభరణంలో పాడతాడు, ఒకసారి ఆనంద భైరవిలో పాడతాడు. ఇట్లా పదలోకి వచ్చినటువంటి ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక కొత్త రాగంలో పాత పాటని అందుకుంటాడు. ఏంటయ్యా అంటే పేరు మారుస్తాడు, టైటిల్ మారుస్తాడు, రాగం మారుస్తాడు. ఆయన చెప్తాడు రైతులకు పంచసూత్రాలంట. ఏంటయ్యా పంచసూత్రాలు అని మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడేమైనా, కరోనాకు మందు కనిపెట్టినట్టుగా, సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా, హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచసూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడు అంటే చూస్తే నీటి భద్రత అంట. పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంట సాగు, అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5 ప్రపంచ వేదికగా మార్కెటింగ్. అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట. ఇది పంచసూత్రాలంట చంద్రబాబు నాయుడు. ఏదో అన్న సామెతగా ఉంది, ఉన్న నాలిక మందేస్తే కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. నీటి భద్రత అంట. ఎక్కడ నీటి భద్రత? ఒక పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే, మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం, వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం. ఇప్పటికీ 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏం చేశారా అంటే దోచుకునే పరిస్థితి. ఈ అడవుల్లో మీరుంటే, ఈ దోచుకునే అడవుల్లో మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు, నీళ్లేమో దొంగతనం జరుగుతుంది పరాయి రాష్ట్రాలతో. ఇది పట్టించుకోరు. అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు, పట్టించుకోవు. కేంద్రం నా చెప్పు చేతలు ఉందని చెప్తావు, కింగ్ మేకర్ అని చెప్తావు. కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి? ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎవరికి కావాలి, బొంగు మేకర్ ఎవరికి కావాలి? అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే, ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర జలవనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే, మరి ఏంటి ఆల్మట్టి ఎలా ఎత్తి పెంచేసుకుంటున్నారు? ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది? నిద్రపోతున్నారా? దాచుకుంటాకి మాటికి దుబాయ్లు ఫారెన్లు వెళ్తుంది తప్పితే ఏం జరుగుతుంది? అందరినీ గాలి కొదిలి ఇయే మాటలు. 1996-97 సంవత్సరం నుంచి ఇయే మాటలు కదా. ఏమని? నీళ్లు కొలుస్తాం. మీరు గతంలో మర్చిపోయారేమో, 1999-2004 మధ్యలో ఫ్లూమ్ అని చెప్పని, వాటర్ ఫ్లూమ్స్ అని, వాటర్ గేజ్లని, నీళ్లు కొలత కొలుస్తాను, ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత కొలుస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడావు. ఎప్పటికైనా కొలిచావా? ఎక్కడన్నా ఉందా? ఏంటి భద్రత? ఏ కాలువల మీద, ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా? ఏఈలు ఉన్నారా? డిఈలు ఉన్నారా? ఎవడున్నాడు? అంతా ఇన్ఛార్జీల వ్యవస్థే కదా. డ్యామ్ కంట్రోల్ ఎవడు చేస్తున్నాడు? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా? డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్కి, ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టంలో ఎవడున్నాడని చెప్తాను. గ్రామ స్థాయిలంటే ఒక కెనాల్ కిందకెళ్తే లస్కర్ లేడు. లస్కర్లు ఉన్నారా? లస్కర్ లేడు. లాక్ గుమ్మస్తాలు లేరు లాకుల దగ్గర, లాక్ సూపర్వైజర్ లేరు, ఏఈలు లేరు, 2-3 కాలువలు కలిపి డిఈలు ఈఈలు. నువ్వు నీటి భద్రత గురించి చెప్తావు. ఏంటి భద్రత? మైకుల్లో చెప్తే భద్రత. జనం పిచ్చోళ్ళ, రైతులు పిచ్చోళ్ళ? డిమాండ్ ఆధారిత పంటల సాగు ఈయన చెప్తాడు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గద్దెనెక్కిన దగ్గర నుంచి అది ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంటకి రేటు ఉంది? ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను. ఏ పంటకి రేటు ఉంది? ఎవరికి? అలో లక్షణ అంటే ఏడవటమే కదా. ధాన్యం, తుఫాన్ల మీద తుఫాన్లు. అయ్యగారి కాలు ఏదో అంటా సామెత అంటారు, కాలు పెట్టిన వేళ విశేషం. గుడ్డొచ్చిన ఏడా బిడ్డొచ్చిన ఏడా అంటారు.
ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ. అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 మాసాల్లో సుమారుగా 15-16 తుఫాన్ల లేదే డిప్రెషన్ల వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా 15-16 సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి. సర్వనాశనమే కదా. కొబ్బరి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా? నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పంటలని. దీనికి డిమాండ్ ఉందా? కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా, ధాన్యం ఉడిచిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా, అరటి పశువులు మేస్తున్నాయి. ఏంటిది? అరటి అయిపోయింది. పత్తి తొక్కేస్తున్నారు, తగలబెడుతున్నారు. రైతు ఎంత ఏడుస్తాడు? కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి. నీ ఇష్టం ఏ పంట, పొగాకు ఏడుపే కదా రైతులకి, కంది ఏడుపు, మొక్కజొన్న రైతు ఏడుపు, మామిడి ఏడుపు. ఏ రైతు సుఖంగా ఉన్నాడు? ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది 20 మాసాల్లో అని అడుగుతున్నాను. వేరుశెనగ ఇవాళ ఎంత ఉంది? 5,000, 5,300 క్వింటా. జగన్ ఉండగా 10,000 ఎట్లా అమ్మింది? జగన్మోహన్ రెడ్డి ఉండగా 10,000 పై చిలుకును క్వింటా వేరుశెనగ ఉండటం ఏంటి? ఇవాళ 5,000 చిల్లర ఉండటం ఏంటి? ఏంటి పాపం? పొగాకు ఏంటి పరిస్థితి? పత్తి ఏంటి పరిస్థితి? ధాన్యానికి లేదు, కొబ్బరికి లేదు, కోకోకి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, అరటికి లేదు, మామిడికి లేదు, ఎండు మిర్చికి లేదు. మళ్ళీ ఏం పంటలు వేస్తారు ఇక్కడ? ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా? డిమాండ్ ఆధారం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి? పామాయిల్ లేదు. నారా చంద్రబాబు నాయుడు పాదం మోపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో కంటే ఏదైనా పడిపోవటమే కదా తప్పితే రేటు, పలానా పంటకి రేటు ఉందని మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పు, పలానా పంటకి నా ప్రభుత్వంలో రేటు ఉంది, జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా పైసా రూపాయి లేదా ఒక పైసా లేదా ఒక రూపాయి ఎక్కువ రేటే ఇప్పించానని ఎక్కడ ఒక్క మాట చెప్పండి. ఒక్క పంటకి. మరి నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ఏ పంట వేసినా ఏడుస్తుంటే మరి డిమాండ్ ఆధారిత అంటే ఏంటిది? అగ్రిటెక్. ఏంటి అగ్రిటెక్? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2,500 ధాన్యం వరి కోత మిషన్లు గంటకి 2,500 వచ్చేది. ఇవాళ 4,000 రూపాయలు, 4,500 రూపాయలు. ఇవాళ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి. పంట కోయటానికి 4,000 నుంచి గంటకి, వరి కోత మిషన్కి గంటకి 4,000 నుంచి 4,500. ఇదే అగ్రిటెక్. ఈయన ఏం చెప్తాడంటే, ఈయన కొత్తగా కనిపెడతాడంట వ్యవసాయంలో యంత్రాలని. నువ్వు కనిపెట్టేదండి ఆల్రెడీ ప్రపంచంతో పాటుగా ముందు వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం మొత్తం కూడా గొట్లేటాకి, ఆఖరికి గొట్లేటాకి కూడా యంత్రాలనే వాడుతున్నారు. లెవెల్ చేయటాకి ట్రాక్టర్లనే వాడుతున్నారు. దున్నటాకి, దమ్ముకి, దేనికి కాదు, ప్రతిదానికి రోటోవేటర్ వేస్తున్నారు. అన్ని ఏది లేదు పలాంది లేదని చెప్పు. ఊడుపుకి యంత్రాలు ఉన్నాయి అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి, నారుమళ్ళు పోయటాకి. కలుపుకి యంత్రాలు వచ్చినాయి, కలుపుకి డ్రోన్లలో స్ప్రే చేస్తున్నారు. మీరేం డ్రోన్ కనిపెట్టలేదు కదా. డ్రోన్ అప్పటికే మీరు వచ్చేప్పటికే, మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసేప్పటికే డ్రోన్తో పిచికారీ చేస్తున్నారు కదా. ఎక్కడ లేదు, ఏమి లేదు. కోత కూడా మిషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ప్రతిదానికి చెరుకు పంట కోత కోసానికి మిషన్లు ఉన్నాయి,
మినుముకి కోత మిషన్లు ఉన్నాయి, ప్రతిదానికి నువ్వు పేరు చెప్పు, పలానా దానికి లేదని చెప్పి. ప్రతి దాంట్లో యాంత్రీకరణ వచ్చేసింది కదా. ఇవాళ మరి ఏం చెప్తారు? ఫుడ్ ప్రాసెసింగ్. నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇష్టం. ఈ 20 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారిది కాకుండా కొత్తగా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్? మామిడికి ఏమన్నా చేశారా మీరు? మామిడి 12 రూపాయలు, మేము 8 రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు. 8 రూపాయలు ఇప్పించారా ఎవరికన్నా? మీరు 4 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు? జీవో ఎప్పుడు ఇచ్చారు? డబ్బులు ఇప్పుడేంటి? మే మాసంలోనేమో అడావుడిగా కేబినెట్ తీర్మానం చేసి జీవో అంటారా? నవంబర్కి వచ్చాక డబ్బులు వేస్తారా? మీ హెలికాప్టర్లు మాత్రం డబ్బులు కట్టేస్తారు వెంటనే. ఈనాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చేస్తారు. మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో తప్పుడు వాదనలు చేయటానికి, బలపరచడానికి లోద్రాకి కోట్లు డబ్బులు ఇస్తారు. దానికి మాత్రం డబ్బులు ఉంటాయి. మీరు హామీ ఇచ్చి డబ్బాలు కొట్టుకున్నటువంటి మామిడి రైతుకు 4 రూపాయలు ఇవ్వటానికి మాత్రం మే నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర డబ్బులు లేవు. ప్రపంచ వేదికగా మార్కెటింగ్. ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ధాన్యాన్ని తెలంగాణ అమ్ముతాకు దిక్కులేదు. మనోడు మీ శిష్యుడు తెలంగాణ బోర్డర్లో పోలీసులను పెట్టి ఆంధ్రా నుంచి ధాన్యాన్ని రానివ్వట్లా. పక్క రాష్ట్రాన్ని అమ్ముకుంటాకి లేకపోతే పట్టించుకునే దిక్కులేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవడొక్కడ మీరు పట్టి చూసేస్తున్నారు? ఎవరన్నా ఒక్కడో? ఏ మంత్రి పట్టించుకుంటున్నాడు? ముఖ్యమంత్రిది లేదు, అలాగే డిఫాక్టో సీఎంకి లేదు. బాగా ఆకాశానికి కౌరులు చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు, ఉప ముఖ్యమంత్రికి లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి లేదు, మార్కెటింగ్ శాఖ మంత్రికి లేదు, సివిల్ సప్లైస్ మంత్రికి లేదు. ఆంధ్ర రాష్ట్రం దాటి ఎక్కడికన్నా గింజ వెళ్తుందా? వెళ్తే కదా రైతుకు రేటు రావటానికి. మీరు ఇప్పించలేరు. కనీసం సరిహద్దు దాటి ఇచ్చా కూడా మీకు చేత కాదు. మళ్ళీ అంతర్జాతీయంగా అమ్మాలంట, బయట దేశాల్లో అమ్మాలంట, పంచసూత్రాలంట. అసలు ఈ డ్రామాలు ఎంతసేపు, ఈ డబ్బా కౌర్లు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు ఏంటంటే, మొన్న వెళ్ళాడు ఆయన కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా పెండిమర్రిలో చెట్టు కింద సెటప్ వేశాడు. రైతులు బాధలు చెప్తున్నాను. చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు. తెలుగు రైతులందరితో షూటింగ్ పెట్టాడు. వెళ్ళే స్పీచ్ చెప్తాడు. రైతు కాలర్ ఎగరేసుకునేలాగా చేస్తా అంట. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు వినండి, తెలుసుకోండి. మీరెక్కిన ఈ 20 మాసాల్లో రైతుకి కాలర్ ఎగరేసుకోవడం సంగతి తర్వాత దేవుడెరుగు. ఒంటి మీద చొక్కా కూడా గతి లేని పరిస్థితి వచ్చేస్తున్నాయా? మీ దిక్కుమాలిన పరిపాలన